బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ వనస్థలిపురంలో మాజీ భార్యను చంపిన మహేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. హత్యకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు రాత్రంతా మహేష్ను విచారించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మహేష్ను రిమాండ్కు తరలించనున్నారు. మాజీ భార్య పెట్టిన కేసుల కారణంగా తిరిగి కెనడా వెళ్ళలేకపోవడం, ఆమె రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండడంతోనే మహేష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో నిందితుడు కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, తన మాజీ భార్యను మహేష్ అత్యంత కిరాతకంగా చంపేశాడు. సో రాత్రంతా పోలీసులు అతను విచారించారు. సో కారణం ఏంటి? ఎందుకు అంత కక్ష పెంచుకున్నాడు? కక్ష పెంచుకొని మాజీ భార్యను అంత దారుణంగా కిరాతకంగా ఎందుకు హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా తన దగ్గర నుంచి సమాచారం సేకరించగలిగారు. భార్య సునీతని హత్య చేసిన కేసులో నిందితుడు మొదటి భర్త మహేష్ని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న ఎప్పుడైతే ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేయడం జరిగింది. పూర్తిగా సుదీర్ఘంగా విచారించిన అనంతరం అతన్ని ఆ కీలక విషయాలు అయితే అతని దగ్గర నుంచి రాబట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అతని పైన కేసులు గతంలో నమోదు చేయడం, సునీత అదేవిధంగా తల్లిదండ్రులు అంటే గృహహింస కేసు కింద ఆయన పైన కేసు పెట్టారు. ఆ కేసులో భాగంగా ఆ తర్వాత కూడా విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కారణంగా అతను కెనడా వ్యక్తి కావడం, అదేవిధంగా కెనడాకి సంబంధించి అతను కేసు విషయంలో ఇక్కడికి రావడం, వచ్చిన అనంతరం ఆ కేసుకు సంబంధించి తను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో వచ్చిన అనంతరం తనను ఇక్కడే ఉండిపోవడం, కెనడాకి వెళ్ళలేని పరిస్థితి, అదేవిధంగా వీసా కూడా క్యాన్సిల్ అవ్వడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా తల్లి కూడా మహేష్ తల్లి కూడా చనిపోవడం హార్ట్ అటాక్ తోటి, ఇవన్నీ కూడా తనని కలిసివేసాయని చెప్పాలంటే మనస్తాపానికి గురి చేశాయి. అదేవిధంగా డిప్రెషన్కి గురయ్యాడు. సో ఇందులో భాగంగానే తను పథకం ప్రకారమే, ప్లాన్ ప్రకారమే రెండో పెళ్లి చేసుకున్న అనంతరం తనకి ఇష్టం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకోవడం కూడా దాని ప్రకారమే నిన్న ప్లాన్ చేసుకొని వనస్థలిపురంలో ఉన్నటువంటి తన ఇంటి దగ్గరికి, సునీత ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన అనంతరం ఎప్పుడైతే తల్లి సునీతకు సంబంధించిన అత్త బయటికి వెళ్ళడం, బాల్కనీలో ఉండడం, ఆ తర్వాత అదేవిధంగా తన మరిది ఎవరైతే ఉన్నారో మరిది మరొక బెడ్రూమ్లో ఉండడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే అతను లోపలికి వెళ్ళి సునీతని మరొక బెడ్రూమ్లోకి తీసుకెళ్లడం జరిగింది. అత్యంత దారుణంగా అతను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అయితే ఇందులో భాగంగానే దానికి సంబంధించి వివరాలు అయితే సేకరించడం జరిగింది. ఈ రోజు తనని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి అయితే తరలిస్తారు. తరలించిన అనంతరం తనని కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కి తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరికి సంబంధించి కావచ్చు, సునీత అదేవిధంగా మహేష్కి 2022లో పెళ్ళయింది. ఆ తర్వాత తనని సునీతని కెనడాకి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన అనంతరం 45 రోజుల పెళ్ళైన తర్వాత తనకి అదేవిధంగా సునీతకి ఇద్దరి మధ్య కూడా గొడవలు జరగడం, అదేవిధంగా ఆ గొడవల కారణంగా తను కెనడా నుంచి ఇంటికి రావడం జరిగింది, అంటే హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ కేసులో భాగంగా అంటే గృహహింస వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పేసి కేసు పెట్టడం, ఆ తర్వాత ఆ కేసు అలా ఉండగా విడాకులు అనేవి నడవడం, ఆ విడాకులకు సంబంధించి కూడా వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్లో విడాకులు అనేవి తీసుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ జరుగుతుండగానే తను రెండో పెళ్లి చేసుకుంది. కానీ గృహహింస కేసుకు సంబంధించి మాత్రం ఆ కేసు అలానే నడుస్తూ ఉంది. ఆ కేసుల కారణంగా తను వీసా క్యాన్సిల్ అవ్వడం, అదేవిధంగా వీసా క్యాన్సిల్ అయిన తర్వాత తను కెనడాకి కూడా వెళ్ళలేకపోవడం, ఉద్యోగం కూడా పోగొట్టుకోవడం, ఇవన్నీ జరుగుతుండగానే తల్లి కూడా హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది. సో ఇవన్నీ బేస్ చేసుకొని తను డిప్రెషన్లోకి వెళ్ళాడు. డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ డిప్రెషన్లో భాగంగానే తిను నిన్న పథకం ప్రకారం ప్లాన్ చేసుకొని కత్తులతోటి అదేవిధంగా పెట్రోల్ డబ్బాతోటి రావడం, తన పైన అత్యంత కిరాతకంగా విచక్షణ రహితంగా హత్యకి పాల్పడ్డ అనంతరం వెంటనే తను బాత్రూంలోకి వెళ్ళి లాక్కోవడం జరిగింది. దాక్కున్న అనంతరం పోలీసులు కూడా తనని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాతనే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ రోజు తనని రిమాండ్కి తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రిమాండ్కి తరలించే ముందు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారు. మరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకు తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. పగ ప్రాణం తీసింది, తనపై కేసులు పెట్టి వేధిస్తోంది అని, తన కెరియర్ ఇబ్బందుల్లో పడింది అని పగ పెంచుకొని తన మాజీ భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు మహేష్ అనేటువంటి వ్యక్తి. సో ప్రస్తుతం మహేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. వాళ్ళ మహేష్ను రిమాండ్కు తరలించబోతున్నారు పోలీసులు.